రాజా, బాగున్నావా? ఓకే, ఈరోజు వాటెక్ బాబా గురించి ఒక స్టాక్ గురించి కొద్దిగా అనలైజ్ చేస్తాము. ఓకేనా? ఎక్కడి వరకు పెరిగింది, ఎక్కడి వరకు పడింది, నెక్స్ట్ దీని సపోర్ట్ అండ్ లెవెల్స్ ఎక్కడున్నాయి, ఆ? చూద్దాం. జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే దీన్ని ఫస్ట్ ఏం చేస్తుంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఒకటి డ్రా చేసినామంటే, ఓకేనా, ఇది ఫస్ట్ లెవెల్ 1272 చూసినావా? కరెక్ట్ ఇక్కడే కన్సాలిడేషన్ కొద్ది రోజులు అక్కడి నుంచి ఇక్కడ పడింది. ఓకేనా? మార్కెట్ కండిషన్ బట్టి సెల్ ఆఫ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో సెల్ ఆఫ్ వల్ల పడింది. ఇక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. చూసినావా? ఇక్కడ రివర్స్ లైన్ ఇక్కడే ఎందుకు రివర్స్ అయిందంటే సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది, మంచి సపోర్ట్ లెవెల్ ఇక్కడ. ఓకేనా? గతంలో ఇక్కడ సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ని ఫేస్ చేసి రెసిస్టెన్స్ నుంచి అబోవ్ క్లోజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఏదంటే ఇదే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ కన్సిడరేషన్ అవుతాం అన్నమాట. ఓకేనా? సో ఇది హై, ఇది లో. ఓకేనా? నువ్వు ఇక్కడ 1200 దగ్గర కొన్నట్టుగా ఉంది. నువ్వేంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు 1670 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయి ఉండాలి. ఓకేనా? ఎగ్జిట్ అయి ఉంటే మళ్ళీ ఇదే ప్లేస్లో కొనుక్కోండొచ్చు నువ్వు. ఓకేనా? నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది, సెకండ్ రెసిస్టెన్స్ 1400. ఈ 1500 రెసిస్టెన్స్ ఇంపాక్ట్ ఉండదు, కానీ ఈ రెసిస్టెన్స్ మొత్తం 1662 రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చి 2000. ఈ రెసిస్టెన్స్ గాన బ్రేక్ అయ్యి అబోవ్ గాన 3 గ్రీన్ క్యాండిల్స్ హైయర్ టు హైయర్ ఫామ్ చేసిందంటే అక్కడి నుంచి మంచి మూమెంట్ ఉంటుంది. సో దానికి టైం పడుతుంది. ఓకేనా? అది ఈరోజుది. ఈ మధ్య నిన్న రిజల్ట్ పోస్ట్ చేసింది, మంచి రిజల్ట్ వచ్చింది. ఓకేనా? అది కంగారు కూడా అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది కానీ బ్రేక్ అయ్యిందంటే మంచి మూమెంట్ వస్తుంది. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి లోయర్ టు లోయర్ ఫామ్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇదే ఈరోజు వీడియో. ఓకే.